తమ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి అకారణంగా నోరు పారేసుకున్నారని బీఆర్ఎస్ మండిపడింది. అసెంబ్లీలో ఈ అంశంపై స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. తమపై అకారణంగా నోరు పారేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ లో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తాము కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, పార్టీ మారని అనే హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. తాము పార్టీ మారలేదని, పార్టీ నుంచి బయటకు మెడపెట్టి గెంటేశారని ఆరోపించారు. 2014లో తనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేశానన్నారు. సీఎం సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదని, 4 కోట్ల ప్రజలిచ్చిన పదవన్నారు. ఏ పార్టీలో ఉన్నా తాము ఎంతో కష్టపడి పనిచేశామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా జెండా మోసిన కార్యకర్తల్ని కాపాడుకున్నామన్నారు. డీకే అరుణ, సబితారెడ్డితో పాటు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌరవ సభలో ద్రౌపదిలా వారు తమను అవమానించారని, మేం సోదరుల మంచిని కోరుకునేవారన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తమ మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారని విమర్శించారు. సబితారెడ్డి, సునీతారెడ్డి మాత్రమే ఈ అవమానం జరగలేదని, ఇది యావత్ తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానమన్నారు. మహిళల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమన్నారు. ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తాకుతుంది. ఈ వైఖరి మార్చుకో, పద్ధతి మార్చుకో. వారు అక్క సునీతక్క గాని, సబితక్క గాని, లక్ష్మక్క గాని స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో ఇవాళ 5 సార్లు 6 సార్లు గెలిచొచ్చిన వాళ్ళు. ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు. తమ స్వశక్తితో, తమ కుటుంబంకుండే అభిమానంతో, కార్యకర్తల ఆశీర్వాదంతో, ప్రజల దీవెనలతో ఇక్కడ అడుగు పెట్టారు. అప్రతిహతంగా 5 సార్లు సబితక్క గెలిచొచ్చింది. సునీతక్క కూడా గతంలో మంత్రిగా పనిచేసినారు. లక్ష్మక్క కూడా జెడ్పీ చైర్మన్ గా, శాసనసభ్యురాలుగా పనిచేసింది. అలాంటి మహిళలుగా పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం అనేది ముఖ్యమంత్రికి తగదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటారు. మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఆలోచన లేదు. ఒకటి అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ పార్టీలోకి రాకముందు నుండి ఈ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం. మేము భుజాన జెండా వేసుకుని పనిచేసి ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం. నేను గాని, సునీత గాని. ఈరోజు నా గురించి, సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశారని మాట్లాడారు. ఏం మోసం చేశాం? మిమ్మల్ని ఈరోజు అవతల పార్టీలో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పు అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు. ఆడబిడ్డలు ఎట్లా ఉంటారో తెలీదా? ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరుతారు, నష్టం కోరరు. నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమనే ఇస్తాం కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం. మీరు మాట్లాడుతుంటే నిజంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతోంది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి మా హ్యూమిలేషన్, మహిళలుగా నన్ను గాని, అక్కని గాని చాలా హ్యూమిలేట్ చేయడం జరిగింది. డీకే అన్న గాని మరి చాలా హ్యూమిలేట్ చేసి పార్టీలో నుంచి పంపించింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ రోజు మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. నిజంగా అక్క చెప్పినట్టుగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మా కుటుంబాలన్నీ కూడా రాజకీయ చరిత్రగా ఉన్నటువంటి కుటుంబాలు. మరి మేము అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు రావడం జరిగింది. నేను ఒక 3 నెలల ముందు వచ్చిన తర్వాత అక్క వచ్చింది. అయినా కూడా అప్పటి నుంచి సిన్సియర్ గా పార్టీకి పనిచేసినాం. ఇక్కడ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం.